నిజంగా కూటమిలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు కూడా చాలా మంది తప్పని మాట్లాడతారు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉండటం వల్ల ఇది తప్పని ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతారు. అందువల్ల ఇలా కూటమిలో నాయకులు నాకు తెలిసి ఎవరు రాలేదు. ఎందుకంటే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. మనం అధికార పార్టీలో ఉన్నాం. మనం ఏం మాట్లాడినా మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు రాలేదు. యాక్చువల్లీ ఇదైతే చాలా అన్యాయం. ఎందుకంటే రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాన్ని బేస్ చేసుకుంటే రిజర్వేషన్ ఇచ్చారు. అంతేగాని మతాన్ని బేస్ చేసుకుంటే రిజర్వేషన్లో రాజ్యాంగం ఎక్కడ రాయలేదు. ఈ భారతదేశంలో ఎవరైనా సరే తనకి నచ్చిన దేవుడిని కొలవచ్చు. అల్లా కావచ్చు, యేసుప్రభు కావచ్చు, దేవుడిని సుప్రీంకోర్టు తన నమ్మకాన్ని బట్టి కొలిస్తే అతని కులం మారదు. ఒక దళితుడి వేళ క్రిస్టియన్ అయిపోయినంతలో అతను మతం మార్చాడని చెప్పి అతని కులం ఎస్సీ కులం మారదు. నేను రెడ్డిని, నాకు ఇష్టమైన పొద్దున యేసుప్రభును పలుకుతాను, నాకు బీసీసీ ఇస్తారా? మరి నేను మతం మారాను కదా, నేను క్రైస్తవుడు అయిపోయాను, నాకు బీసీసీ ఇస్తారా? నాకు ఓసీగానే ఉంటుంది, నేను చచ్చిపోయే వరకు రెడ్డిగానే ఉంటుంది. అలాగే ఎస్సీ పుట్టినవాడు ఆయన జీవితాంతి కాలం చనిపోయే వరకు ఎస్సీ ఉంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని ఆలోచించే కులాన్ని బేస్ చేసుకునే రిజర్వేషన్ ఇచ్చారు తప్ప మతాన్ని బేస్ చేసుకుని ఇవ్వలేదు. మన రాజ్యాంగంలో చాలా క్లియర్గా రాయడం జరిగింది. ఎవరైనా సరే భారతదేశంలో తనకు నచ్చిన దేవుడిని కొలవచ్చు, నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు. అందువల్ల అతనికి కులం మారదు. కులం ఎప్పుడు కూడా ఏ కులంలో పుట్టాడో చివరి వరకు కూడా అదే కులం ఉంటుంది. రిజర్వేషన్ కూడా ఏ కులంలో రిజర్వేషన్ వచ్చిందో అదే రిజర్వేషన్ చివరి వరకు ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో జరగట్లేదు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో నాయకులు అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ దానికి అనుగుణంగా ప్రవర్తించట్లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సొంత రాజ్యాంగం ఏది చరిత్ర ఆయన తీసుకురావాలనే ప్రయత్నం తప్ప వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమాత్రం గౌరవించలేదు. నిజంగా గౌరవిస్తే మరి పార్లమెంట్లో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూసింది. దాన్ని ఎవరు కూడా భారతీయులు ఎవరు సహించలేదు. అలాగే ఈవేళ మరి నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు జడ్జిలు, సిబిఐ వాళ్ళే, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళే, అలాగే ఆఖరికి ఎలక్షన్ కమిషనర్ కూడా ఆయన గుర్తులో పెట్టుకుని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే ఫాలో అవుతున్నారు. అసలు భారతదేశం ప్రజాస్వామ్యంలో ఉందా లేదా అనేది మనందరికీ అనుమానం కలుగుతుంది. ఈ జడ్జిమెంట్ కూడా అదే భావం చెందింది. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క డైరెక్షన్ లో ఈ భారతదేశంలో దళితులకు అన్యాయం చేయాలి, ఎవరు కూడా క్రీస్తవ మతం తీసుకోకూడదనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరిగిన కుట్ర తప్ప ఇది వేరే ఏమి కాదు. ఇది చాలా అన్యాయం. దీని మీద పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మేఘాల మీద రోజున మీటింగ్ ఇచ్చి తీర్మానం చేసింది. మరి పార్లమెంట్ లో అది ఆమోదం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రపతి గారు ముద్రేసి ఆల్రెడీ మనకి చట్టవైపు వచ్చింది. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మనకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. దాంట్లో జీవో కూడా ఇష్యూ చేసింది. మరి ఈ విషయంలో ఏదైతే దళితులు క్రైస్తవులుగా మారినందులో వాళ్ళకి కులం మారలేదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ పోదనే దాని మీద మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సీరియస్ తీసుకోవడం మాకైతే అర్థం కాదు. ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా ఒత్తిడి చేయవలసిన బాధ్యత దళిత క్రైస్తవుల మీద, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన భారతదేశంలో ఉన్న అందరి మీద కూడా ఉంది. మీరందరూ కూడా కలిసి మనందరం ఏకాగ్రీయంగా మనం పోరాటం చేసినట్లయితే డెఫినెట్ గా మరి రాజ్యాంగంలో మార్పు చేసి ఎవరైనా సరే ఏ మతంలో మారినా వాళ్ళ రిజర్వేషన్ పోవు అనే విషయాన్ని రాజ్యాంగంలో సవరణ చేయవలసిన అవసరం ఉంది. డెఫినెట్ గా అందరూ కలిసి పోరాటం చేస్తారు. సుప్రీం వేళ అంతమంది ఇక్కడికి వచ్చి వారందరూ కూడా అభిప్రాయాలు చెప్పి మరి మన ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని మళ్ళీ రివ్యూ
రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. అలాగే రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉందని కూడా మన సోదర మిత్రులు అందరూ కూడా చెప్పారు. దీని మీద అందరూ పోరాటం చేయాలంటే మన మధ్య అందరం కలిసి పోరాటం చేయాలి. మనందరం కలుద్దాం, కలిసి పోరాటం చేద్దాం. ఈ రాజమండ్రి నుంచి ఏదైనా మనం చేయటం మొదలెడితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది రాజమండ్రి వల్ల గొప్పతనం. ఏ మార్పు అయినా ఏదైనా రాజమండ్రి నుంచి జరుగుతుంది. కాబట్టి మన రాజమండ్రి నుంచి స్టార్ట్ చేసాం. దీని మీద డబ్బు మన అరుణ్ గారి అలాగే ముఖ్యమైన అందరూ కూడా ఎస్సీ నాయకులు వచ్చారు, క్రిస్టియన్ పాస్టర్లు వచ్చారు, కంపెనీలో వేసి దీని మీద ఉద్యోగం చేసి మనం మతం మార్గంలో కులం మార్గం రిజర్వేషన్ మార్గం కాబట్టి రిజర్వేషన్ కంటిన్యూ చేయాలని చెప్పి పార్లమెంట్ తీర్మానం చేసే వరకు కూడా మనం పోరాటం చేసే సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే మరి అమరావతిని ఏకైక రాజధానిగా నిన్న సాయంత్రమే మన రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారు ఆవిడ స్టాంప్ వేసి ఒక జీవో పాస్ చేయడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అనేది చట్టబద్ధత కల్పించడం జరిగింది. మరి దీనికి అన్ని పార్టీలు సహకరించారు. అలా సహకరించిన అన్ని పార్టీలకి మన పార్లమెంట్లో కమ్యూనిస్టులు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి అందరూ కూడా సహకరిస్తూ మాట్లాడారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి